ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. గుమ్మలూరు గ్రామానికి మొట్టమొదటిసారి రావటం జరిగినప్పటికీ నా వ్యక్తిగతంగా అనుభవం ఈ ప్రాంతంతో కృత్యం కాదు. పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాలకు చాలాసార్లు ప్రభు యొక్క వాక్య పరిచర్య కోసం వివిధ సంఘాల్లోనికి వివిధ బహిరంగ సభల్లోనికి రావటం నాకు ముందే అలవాటు ఉంది. అయినప్పటికీ గుమ్మలూరు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ చూడటం, మీ అందరితో కలిసి దేవుని వాక్య పరిచర్యలో నేను నేర్చుకోవటానికి, మీతో కలిసి పంచుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి కూడా ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి చూసుకుని మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలను శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేద్దాం. అయితే అంతకు ముందుగా ఒక్క నిమిషము ప్రభు వైపుకు చూసి ప్రభు మాట్లాడే మాటలను వినటానికి అవసరమైనటువంటి చెవులు ఇవ్వవలసిందిగా ప్రభు వైపుకు చూసి ప్రార్థిద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రభు వైపుకు కూర్చుందాం. కృపగలిగినటువంటి తండ్రి, మీ వైపుకు చూస్తున్నాము. మీ తొలకరి జల్లులు మా హృదయంలో కురిపించండి ప్రభా. మీరు విత్తే విత్తనాలు వాక్యమనే విత్తనము ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి, మాలో నూరంతల ఫలం తీసుకుని రావటానికి మాకు సహాయం దయచేయండి. వినగలిగినటువంటి చెవులు, అనుసరించగలిగినటువంటి మనస్సును మాకు దయచేయండి ప్రభా. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. మీరు మహిమ పొందమని, మీకే సకల మహిమ ఘనత మరియు ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు రాత్రికాల సమయంలో మనం ఒక చక్కటి దేవుని వాక్యము చూసి మనము ప్రోత్సహింపబడటానికి, మన మనసులను ప్రభువు కట్టడానికి కూడా అవసరమైనటువంటి వాక్య భాగాన్ని ప్రభు మనతో మాట్లాడతాడు అనే నమ్మకంతో 2వ కొరింథీయులకు రాసిన పత్రికను ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుని గాను ఒకడే పురుషుని గానగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసితిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపపడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశ మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను అంటూ ఇదొక వ్యంగ్యాస్త్రము ప్రయోగించాడు అపోస్తలుడైనటువంటి పౌలు. వ్యంగ్యాస్త్రం ఎందుకు అనంటే, ఆయన నిజానికి ఆయన యొక్క నేపథ్యం కనుక చూసినట్లయితే, ఆయన ఓడలో లేకపోతే పడవలో ప్రయాణించినప్పుడు పడవ బద్దలైపోవటం అయినా కానీ ఆయన భయపడలేదు. ఆయనను ఒకానొక రోజు చంపటానికి ప్రజలు వస్తే ఒక గంపలో పెట్టి దాచి పంపించారు, అయినా భయపడలేదు. ఆయన ఒకానొక రోజు దాన్ని ఏమంటారు, నేను వచ్చిందే ఈ రోమా సామ్రాజ్యాధిపతి అయినటువంటి ఈ రాజు ఎదుట నిలబడి నేను మాట్లాడాలి, కైసరుతో నిలబడి మాట్లాడాలి అన్నటువంటి గురి కలిగి జీవిస్తున్నాడు. ప్రజలు పట్టుకుంటారు, ప్రజలు కొడతారు, ఇదిగో లోకమును తలక్రిందులు చేసేవాళ్ళు వచ్చారు అని అంటున్నారు, అయినా భయపడలేదు. కానీ ఒక విషయానికి భయపడుతున్నాడు. వస్త్రహీనతకు భయపడలేదు, జైలుకు భయపడలేదు, సంకెళ్లకు భయపడలేదు, యూదులు చంపుతారంటే భయపడలేదు. ఇదిగో ఈ క్రొత్త మార్గమున పోవటానికి కొంతమందిని చెరపట్టి తీసుకెళ్తున్నారు అని యేసును గురించినటువంటి వార్త విన్నప్పుడు కసిగలవాడై తన ధర్మాన్ని లేకపోతే తన మతాన్ని కాపాడుకోవటం కోసం క్రైస్తవులను హింసించటానికి, క్రైస్తవులను చంపటానికి కూడా మరి భయపడకుండా వెనుదిరిగినటువంటి వాడు పౌలు. ఆ పౌలుకు ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనం. ఆయనను సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అని అడిగినప్పుడు, ఎవరు ప్రభు అని అడిగి తన జీవితంలో
మరి భౌతికంగా ఉన్నటువంటి కన్నులు పోగొట్టుకొని ఆత్మీయమైన నేత్రాలను సంపాదించుకున్నాడు. ఆ తరువాత అననీయ ద్వారా ఆయనకు కన్నులు తిరిగి వచ్చేలా ప్రభువు ఆశీర్వదించటం, ఆ తర్వాత తన జీవితంలో జరిగిన మార్పు, ఇదంతా ఉన్నటువంటి కసి, ఉన్నటువంటి ఆ దేవుని కోసము పౌరుషంగా నిలబడాలి అన్నటువంటి ఆ కసి మొత్తం కూడా ఇప్పుడు యేసు ప్రభు యొక్క సువార్త గురించి, యేసు ప్రభు యొక్క జీవన విధానం గురించి, యేసు ప్రభు స్థాపించినటువంటి సంఘపక్షముగా పోరాడటానికి ఆయన వెచ్చిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మరి నేను చూస్తూనే ఉన్నాను, నేను గమనిస్తూనే ఉన్నాను, నాకు భయం అయితే ఇంతకుముందు ఎప్పుడు కలగలేదు కానీ ఇప్పుడు కలుగుతోంది. ఎందుకు? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఆయన భయం ఏంటి అనంటే, ఈ సర్పానికి ఒకే పని. ఏంటా పని అనంటే, దేవుని బిడ్డలను దేవుని ప్రణాళిక నుంచి దూరం చేయాలి. దేవుని బిడ్డలను దేవుని ప్రణాళికకు దూరం చేసి ప్రజలను ఏదో ఒక రకంగా మభ్యపెట్టి ప్రజలకు ఒక బిస్కెట్ వేయాలి. ఆ బిస్కెట్ వేయటం కారణంగా ప్రజలు దేవునికి దూరం అయిపోవాలి. ఇలాంటి ఆలోచనలోనే ఆయన తిరుగుతున్నాడు. ఇలాంటి ఆలోచనలోనే వాడు దేవుని యొక్క రాజ్యమును కుప్పకూల్చాలని, దేవుని యొక్క రాజ్యమును చెరపట్టి తన రాజ్యముగా, లోకనాథుల యొక్క రాజ్యముగా చేసుకోవాలి అన్నది వాడి కుయుక్తి. ఇది ఆనాటి, లేకపోతే మొట్టమొదటి గార్డెన్గా పిలుచుకున్నటువంటి ఏదెను తోటలోనే మొదలైంది. ఏదెను తోటకు మరియు ఇప్పుడున్నటువంటి దేవుని రాజ్యానికి చాలా సంబంధం ఉంది. ఏదెను తోట అన్నది దేవుడు కష్టించి పని చేసినటువంటి, దేవుడే స్వయంగా నిర్మించినటువంటి ఒక క్రమము కలిగినటువంటి ప్రదేశము. ఒకసారి ఆదికాండం చూస్తారా? ఆదికాండము 1వ అధ్యాయము. సృష్టి కార్యము జరిగింది. సృష్టి కార్యము జరిగిన తర్వాత ప్రభువు ఏదెను తోటను వేశాడు. ఏదెను తోటలో మరి అన్ని భూమి మీద సంచరించే జంతువులపైన, ఎగిరే పక్షులపైన, జలరాశులపైన, జలములో ఉన్నటువంటి జీవరాశులపైన, అన్నింటిపైన అధికారం ఎవరికిచ్చాడు? ఆదాము హవ్వలకు ఇచ్చాడు. 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమునందు సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి అని చెప్పాడు. 5 అంతల ఆశీర్వాదం. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోబరుచుకోవాలి. ఈ 5 రకాలైనటువంటి ఒకే ఆశీర్వాదానికి ఉన్నటువంటి 5 కోణాలను ఆదాము హవ్వలకు ఆయన ఇచ్చాడు. ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా విస్తరించాలి అన్న ప్రశ్నలకు సమాధానంగానే ఆయన ఒక మాట చూపించాడు. వారితో ప్రతిరోజు, ప్రతి చల్ల పొద్దు ఆయన మాట్లాడేవాడు. వారికి సకల పక్షులపైన, వారికి సకల జీవరాశులపైన ఆయన అధికారమునిచ్చి, తల్లిదండ్రులకుండే అధికారం, నాకు ఏ తల్లిదండ్రులైతే పేరు పెట్టారో అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి పేరు పెట్టే అధికారం ఎవరికిచ్చాడు? ఆదాము హవ్వలకు ఇచ్చాడు. ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా కొనసాగించమని చెప్పాడు? మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నరుని ఉంచి ఆయన అన్నాడు, దీనిని సేద్యపరచుటకును దానిని కాచుటకు దానిలో ఉంచెను. 15వ వచనం 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు కష్టించి పని చేసేటటువంటి శరీరాన్ని ఇచ్చాడు, కష్టించి పని చేసేటటువంటి మనసునిచ్చాడు. చాలామంది అనుకుంటారు కష్టం అన్నది, పని చేయటం అన్నది మానవుడు పడిపోవడం కారణంగా వచ్చినటువంటి శాపములో భాగం అని అనుకుంటారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈరోజు సాయంకాలం మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అని అంటే, దేవుని రాజ్య స్థాపన, దేవుని యొక్క సువార్త, యేసుక్రీస్తు ప్రభువు యొక్క అవతరణ, యేసుక్రీస్తు పరిచయం చేసినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటి అనంటే, మన జీవన విధానాలను యేసుక్రీస్తు అన్నటువంటి రాజ్య స్థాపనలుగా చేస్తూ, ఆ రాజ్య స్థాపన పనిలో మన జీవన విధానాన్నే ఒక ఆరాధనగా దేవునికి సమర్పించటం, ఆరాధన వంటి దేవుని మన జీవన విధానం కలిగి ఉండటం. ఎలా అది సాధ్యం అని అంటే,
దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తూ వాటిని సేద్యపరుస్తూ మరియు సంరక్షిస్తూ ఉండటమే అది దేవునికి చేసేటటువంటి ఆరాధనతో కూడినటువంటి పని. సేద్యపరచుట అన్నప్పుడు వాడిన హెబ్రూ పదము, ఆరాధించుట అన్నప్పుడు వాడిన హెబ్రూ పదము, సేవించుట అన్నప్పుడు వాడిన హెబ్రూ పదము, దేవుని పని చేయుట అన్నప్పుడు హెబ్రూ పదము, ఈ అన్ని పదాలు ఒకే పదం, అవద అన్నటువంటి పదం. ఈ పదాన్ని ఆధారంగా చేసుకునే దేవుడు వారికి మీకు నేను ఒక గృహ నిర్వాహకుడు అన్నటువంటి బాధ్యతను అప్పజెపుతున్నాను అని అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో స్టీవర్డ్ అని పిలుస్తారు. గృహ నిర్వాహకత్వపు బాధ్యతను ప్రభువు ఆదాము హవ్వలకు ఇచ్చాడు. వారు ఇప్పుడు రాజ్యం చేస్తున్నారు. ఎవరి ప్రతినిధులుగా రాజ్యం చేస్తున్నారు? దేవుని ప్రతినిధులుగా రాజ్యం చేస్తున్నారు. ఫలించమన్నాడు, ఫలిస్తున్నారు. వృద్ధి చెందమన్నాడు, వృద్ధి చెందుతున్నారు. విస్తరించమన్నాడు, విస్తరిస్తున్నారు. భూమిని నిండించమన్నాడు, ఆ పని చేస్తున్నారు. అలాగే దానిని ఏలండి, లోబరుచుకోండి అని అంటున్నారు. వారు లోబరుచుకుంటున్నారు. ఎలా లోబరుచుకోవటం అనంటే మనకిప్పుడున్నటువంటి మనకు గుర్తొచ్చేటటువంటి నిర్వచనం ఏమిటి అనంటే పెత్తనం చేయటం. అవతలి వాడిపైన రాజ్యం ఏలటం అనంటే పెత్తనం చేయటం. అవతలి వాడిని మభ్యపెట్టో, అవతలి వాడిని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించో, అవతలి వాడి పైన ఒక రకమైనటువంటి బలాన్ని తెచ్చుకోవటం, అవతలి వాడిని అదిమేయటం, ఇది అధికారానికి ఉన్నటువంటి చిహ్నం. మన రోజుల్లో మనకు అర్థమయ్యేది. కానీ ప్రభువు ఆ రోజుల్లో మరి ఆదాము హవ్వలతో తన అధికారాన్ని చూపించాడు. ఎలా చూపించాడు? ప్రతి చల్ల పొద్దున వచ్చి వారితో సంభాషించేవాడు. ప్రతి చల్ల పొద్దున వచ్చి వాడుక చొప్పున వారితో మాట్లాడేవాడు. ఆ మాటల్లో బహుశా ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని వీరు సద్వినియోగం చేసుకోవటం కోసం అదిగో అది ఉంది, దానికి ఏం పేరు పెట్టావయ్యా ఆదాము అని అంటే పంది అని పెట్టాను ప్రభువా అని చెప్పాడేమో. షబాష్ అని ఉంటాడు. అదిగో ఇది ఉంది, దీనికి ఏం పేరు పెట్టావు? దీనికి గాడిద అని పేరు పెట్టాను ప్రభువా, షబాష్. తనకిచ్చినటువంటి పనిని నిర్వర్తించటంలో సహాయకుడిగాను, తనకిచ్చినటువంటి పనిని నిర్వర్తించటంలో ప్రోత్సాహకుడిగాను, తనకిచ్చినటువంటి పనిని నిర్వర్తించటంలో అధికారాన్ని పంచేందుకు చేసినటువంటి పనిగాను ప్రభువు ప్రతిరోజు వారితో మంచి సంబంధముతో కూడినటువంటి ఆ ఫెలోషిప్, దాన్ని సహవాసం అని అంటారు. సహవాసపు జీవితాన్ని ఆయన నేర్పించాడు. సహవాసపు జీవితంలో ఒకరి పట్ల ఒకరము తగ్గించుకొని, ఒకరి పట్ల ఒకరం మనము అణకువగా జీవించగలగటమే మరి అధికారమునకు ఉన్నటువంటి అసలైన నిర్వచనం అని నేర్పించాడు. కానీ సర్పము ఒక బిస్కెట్ వేసింది. ఏంటా బిస్కెట్? అరే అలా ఎందుకు? నువ్వు దేవుని అధికారం కింద నువ్వెందుకు ఉండాలి? నువ్వు దేవునికి సమానం అయిపోవచ్చు కదా, నువ్వే దేవునివని చెప్పొచ్చు కదా, నీవు దేవునివని ఆయన చెప్పాడు కదా ఆల్రెడీ, నీకు అంత అధికారం ఇచ్చేసానన్నాడు కదా ఆల్రెడీ, ఇప్పుడు అధికారం అంటే పెత్తనరా బాబు అని నేర్పించింది. అధికారం అంటే పెత్తనమని నేర్పించడం కోసం, లేకపోతే దేవునికి సమానమైనటువంటి అధికారాన్ని సంపాదించాలి అన్నటువంటి దురాశను పుట్టించింది. ఆ దురాశ గర్భమును దాల్చి పాపముగా మారింది. తిన్న పండులో ఏమి కెమికల్ లేదండి. ఏదో పండు తింటే రెక్కలు వచ్చేసాయి, కొమ్ములు వచ్చేసాయి, వెనకల తోకొచ్చింది అని అనుకుండేరు. పండులో కాదు, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు నిర్ణయంలో సమస్య ఉంది. ఆ తిరుగుబాటు నిర్ణయాన్ని పాపం అని పిలిచారు. ఆ తిరుగుబాటు నిర్ణయం కారణంగానే సకల భూమిపైన, సకల చరాచరులపైన, సకల సృష్టిపైన అధికారం ఇచ్చినటువంటి ఆదాము చేసినటువంటి ఆ పాపము కారణంగా సృష్టి యావత్తు దేవుని అధికారము నుండి, దేవుడిచ్చినటువంటి అధికార ప్రాతినిధ్యము నుండి, అంటే మనకు సృష్టిపైన ఇచ్చినటువంటి అధికార ప్రాతినిధ్యము నుండి దూరం చేశాం. మనం అధికారులం కనుక దేవుని నుంచి దూరంగా తొలగాం. మన కారణంగా, లేకపోతే ఆదాము కారణంగా సకల సృష్టి కూడా అధికారం నుంచి, ఈ అధికారాన్ని మనం తీసుకెళ్ళి ఆ పాపపు, లేకపోతే పాపమునకు కర్త అయినటువంటి సర్పమైనటువంటి అపవాది చేతిలో ఉంచాం. ఇప్పుడు సమస్య ఏమిటి అనంటే, అపవాది లోకనాథులతో కలిసి ఈ రాజ్యమును ఏలుతా ఉంది, ఈ ప్రపంచమును ఏలుతా ఉంది. త్రోసివేయబడినటువంటి దేవదూతల
త్రోసివేయబడినటువంటి దేవునికి వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి ఈ దేవదూతల సమూహముతో ఇప్పుడు మనము పోరాడుతున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటారంటే, యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్ అండ్ ద బ్లడ్. మీరు రక్త మాంసములతో పోరాడటం లేదు, కానీ ఎవరితో పోరాడుతున్నారంట? అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు దేవుని వాక్యము చెబుతోంది. కనుక మనము అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచముతో ధరించుకోవాలని చెబుతోంది. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని చెబుతోంది. ఏంటి ఈ దురాత్మల సమూహములు? ఏంటి ఈ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు? ఏంటి ఈ అధికారులు అని ఆలోచిస్తే మనకు కనిపించేది ఒక భావజాలముతో కూడినటువంటి సాతాను రాజ్య ప్రవృత్తి. సాతాను రాజ్యం ఎలా ఉంటుంది అనంటే, ప్రజలపైన పెత్తనము చేసే విధంగా ప్రజలను విముఖత తీసుకొస్తుంది, విభేదములు సృష్టిస్తుంది, ప్రజల నడుమ విభజించి పాలించే తత్వాన్ని తీసుకొని వస్తుంది. ఈ ఆలోచన విధానం ఏం చేస్తుంది అనంటే, తెల్లవాడికి నల్లవాడికి గొడవ పెడుతుంది. ఈ ఆలోచన విధానం స్త్రీకి పురుషునికి మధ్య వివక్ష తీసుకొస్తుంది. ఈ ఆలోచన విధానం పిల్లలకు పెద్దలకు మధ్య వివక్ష తీసుకొస్తుంది. ఈ ఆలోచన విధానం జీవుల మధ్య వివక్ష తీసుకొస్తుంది. ఈ ఆలోచన విధానం ఏదో ఒక రకంగా నువ్వు దేవుడివి అని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. ఏదో ఒక రకంగా నీలో ఆ దేవత్వం ఉంది అన్నటువంటి భ్రమకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా మనకు కనిపించే మనుష్యుల రూపములో ఉన్న అధికారులు కాదు, కానీ ఇదంతా ఆత్మీయమైనటువంటి భావజాలముతో కూడినటువంటి దేవునికి వ్యతిరేకముగా త్రోసివేయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పని. కాకపోతే మానవులకు ఇంకొక భ్రమ ఏమని కలుగజేస్తుంది అనంటే, భావజాలాలలో కాదు, దయ్యం అనంటే అది ఎకిలి చేష్టలు చేస్తుంది, పండ్లు కొరుకుతుంది, కింద పడి దొల్లాడుతుంది, జుట్టిర పోసుకొని ఇది మీ తాతలాగా మాట్లాడుతుంది, మీ అవ్వలాగా మాట్లాడుతుంది, మిమ్మల్ని వచ్చి మభ్యపెట్టేందుకు ఏ బిస్కెట్ కావాలో ఆ బిస్కెట్ వేస్తుంది. కానీ మనలో ఉండాల్సినటువంటి క్రోధానికి కారణం ఈ రాజ్యం. మనలో ఉన్నటువంటి పాపానికి కారణం మనం ఈ రాజ్యంలో ఉన్నాం. మనలో ఉన్నటువంటి ప్రతి దేవునికి వ్యతిరేకమైనటువంటి భావజాలానికి కారణం మన పైన రాజ్యం చేస్తున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహాల రాజ్య ప్రవృత్తి ఇది. అది కోల్పోయాం. మనకిచ్చినటువంటి రాజ్యాన్ని వీ హ్యావ్ లాస్ట్ ద గ్రౌండ్. మనము కోల్పోయి అపవాది చేతికి ఇచ్చేశాం. ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడకు గల కారణము ఇదే. ఆయన వచ్చింది కోల్పోయిన అధికారాన్ని తిరిగి మన చేతిలో ఇవ్వటం కోసమే. అందుకనే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం యేసు క్రీస్తు యొక్క రాజ్యమును గురించి దానియేలు మాట్లాడుతున్నాడు. దానియేలు అంటాడు, రాజైన నెబుకద్నెజరు, నువ్వు ఒక కల చూశావు. ఆ కలలో చాలా పెద్ద ఒక ప్రతిమ కనిపించింది. ఆ ప్రతిమ చాలా పెద్దది. తలకాయ చూస్తేనేమో స్వర్ణముతో లేకపోతే బంగారంతో ఉంది, భుజాలు చూస్తేనేమో ఇత్తడివిగా ఉన్నాయి అంటూ ఆయన వివరించటం మొదలుపెట్టాడు. ఈ రాజ్యముల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజ్యములు స్వర్ణముగాను, రాజ్యములు ఇత్తడివిగాను, రాజ్యములు వెండివిగాను, రాజ్యములు ఇనుమువిగాను, రాజ్యములు ఇనుము మరియు మట్టి కలిసినవిగాను, ఇలా అనేక రకాలైనటువంటి రాజ్యములతో కూడినటువంటి ప్రవృత్తి ఒకటి తరువాత ఒకటి ప్రపంచంలో వస్తుంది. కానీ ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి వస్తుంది. ఆ రాయి ఈ విమతములు రెచ్చగొట్టేటటువంటి ఇతర మనుష్యులందరికంటే ఇతర రాజ్యములందరికంటే చాలా ఎక్కువగా విమతములు సృష్టించినటువంటి ఈ మట్టి మరియు ఇనుము కలిసి ఉన్నటువంటి పాదముల మీద ఆ రాయి పడుతుంది, పగులగొట్టి నిర్మూలం చేస్తుంది. 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును,
దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గనుక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును నలుగగొట్టగా తమరు చూచితిరే. ఎందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెబుతున్నాడు. రాబోయేటటువంటి మెస్సియాను గురించినటువంటి ప్రవచనం. రాబోయేటటువంటి మెస్సియా ఎందుకు వస్తున్నాడు అనంటే ఒక రాజ్యాన్ని స్థాపించటానికి వస్తున్నాడు. ఆయన రాజ్యములో సమానత ఉంటుంది, ఆయన రాజ్యములో సామ్యవాదం ఉంటుంది, ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంటుంది, ఆయన రాజ్యంలో కోల్పోయిన అధికారం తిరిగి ఇస్తాడు. ఆయన రాజ్యములో ఏమేముంటాయి అని ఆలోచిస్తే ఆయన రాజ్యమును గురించినటువంటి అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఆలోచనకర్త అయినటువంటి రాజు, ఆయన నిత్యుడగు తండ్రి అని పిలువబడినటువంటి రాజు, ఆయన మరి హీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన సమాధాన కర్తయగు అధిపతి అని పిలిచినటువంటి రాజు. మనకిచ్చిన ఆధిపత్యం కోల్పోయాం. మనకిచ్చిన ఆధిపత్యాన్ని సమాధానకర్తయగు అధిపతి తిరిగి వచ్చి సమకూర్చే పనిలో పడ్డాడు. ఆయన మనకు వ్యతిరేకంగా వ్రాయబడినటువంటి ప్రతి చిట్టాను కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా సిలువ మీద బాహాటముగా పెట్టి దాన్ని కొట్టిపారేశాడు. ఇప్పుడు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి అని చెప్పటానికి అవసరమైనటువంటి ప్రార్థనను నేర్పించాడు. ఏంటా ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చెప్పరా మీరు? నీ కానీ దుఃఖం ఏంటంటే ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈ రోజుల్లో ఆయన రాజ్యం రావటం కాదు, నేను చచ్చిపోయి ఆయన రాజ్యంలోకి పోవాలి అన్నదే ఎక్కువగా ఉంది. ఏమంటారు? ఆయన రాజ్యము పక్కన పెట్టండి, ఆయన రాజ్యం ఏమొస్తుందో కానీ నేను చచ్చిపోతే ఆయన రాజ్యం లేకపోవాలి, నేను చచ్చిపోతాను ఆయన రాజ్యంలోకి వెళ్తాను, నేను చచ్చిపోతాను ఆయన ఇదే ఉంటుంది పొద్దున్నుంచి రాత్రి వరకు. ఆయన రాజ్యము నూనె బుడ్డీలకు పరిమితం అయిపోయింది. ఆయన రాజ్యము నీళ్ల బుడ్డీలకు పరిమితం అయిపోయింది. ఆయన రాజ్యము క్యాసెట్లకు పరిమితం అయిపోయింది. ఆయన రాజ్యము సాపలు అమ్ముకోవటానికి, కర్చీపులు అమ్ముకోవటానికి, విక్సు డబ్బాలు అమ్ముకోవటానికి పరిమితం అయిపోయింది. దానికి కారణం ఏమిటి అనంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము మన చేతిలో ఉన్నప్పటికీ దీనిలో ఉన్న సత్యము చాలా స్పష్టంగా మనకు క్రైస్తవ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘము కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా వినిపిస్తూనే వస్తున్నప్పటికీ మనం మాత్రం ఎక్కడికొచ్చి ఆగిపోయాం? నేను చచ్చిపోతాను, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను. ఎందుకు తొందర? చచ్చిపోవడం ఎప్పుడూ జరుగుతుంది. ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ ఇవ్వకపోయినా ఒక్కదానికి గ్యారంటీ ఇవ్వచ్చు, అదేంటంటే నువ్వు తప్పకుండా చచ్చిపోతావు. కానీ సమస్య నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు అన్నది తప్పకుండా ఉన్నప్పటికీ అది మాత్రమే సువార్త కాదు, అది మాత్రం అక్కడొచ్చి నిలబడటం కోసం మాత్రమే కాదు, అది మతం. దెర్ ఈస్ ఫర్దర్ మోర్ ఇన్ దాట్. అంతకంటే 2 అడుగులు ఎక్కువ మనం ఆలోచించాలి. అంతకంటే విశాలమైన దర్శనం ఒకటి ప్రభువు మనకు నేర్పించాడు. ఏంటంటే నీ రాజ్యము వచ్చునుగాక. ఎలా వస్తుంది? ఆనాడు ఏదెను తోటలో ఏమాత్రము క్రమము లేనటువంటి ఆ భూమి నిరాకారముగాను అలా ఉన్న సమయంలో ప్రభువే స్వయంగా తన సృజనాత్మకతతో అందులో ఏమేశాడు? తోటను నిర్మించాడు. తన సృజనాత్మకతతో నిర్మించినటువంటి తోటలో ఒక ఆర్డర్, ఒక క్రమం ఉంది. ఆయన పని చేశాడు. పని చేసే విధంగా మనల్ని సృష్టించాడు. పని చేసే విధంగా సృజనాత్మకతతో, క్రియేటివిటీతో మనల్ని నిలబెట్టాడు. దాన్ని సేద్యపరచటానికి, కాచుకోవటానికి నిలబెట్టాడు. దాన్ని దున్నటానికి నిలబెట్టాడు. దాన్నే ఆరాధనతో కూడిన జీవితం అని చెప్పాడు. కాచుకొని ఉండటం ఆరాధనతో కూడిన జీవితం అని చెప్పాడు. ఆయన తిరిగి వచ్చాడు, తన సంఘాన్ని నిర్మించాడు.
చేతి సహాయము లేని రాయి అంతై అంతంతై కొండంతై అన్నట్లుగా ఆ రాజ్యాలన్నిటినీ తుళ్ళగొట్టింది. అక్కడ ఉన్నటువంటి వెండి, బంగారము, ఇనుము మొత్తం గాలికి ఎగిరిపోయేటట్లుగా పొట్టులాగా మారిపోయింది. కారణం ఏమిటి? దేవుని యొక్క రాజ్యము అన్న భావజాలం. దేవుని యొక్క రాజ్యమును స్థాపించటానికి వచ్చినటువంటి మన ప్రభు, ఆ యేసు ప్రభువును మనం ఈరోజు ప్రకటించుకుంటున్నాం. అందుకనే పౌలు అంటున్నాడు, ఆ రోజు సమానమైనటువంటి అధికారం, దేవునితో సమానమైన అధికారం అనే బిస్కెట్ వేసి ఏ విధంగా అయితే పడగొట్టాడో, ఈరోజు మిమ్మల్ని అలా పడగొడతాడేమో కొరింథీయులారా అని నేను భయపడుతున్నాను అని అంటున్నాడు. ఎందుకు భయం అనంటే, మేము ప్రకటించని వేరు యొక్క క్రీస్తును మీరు నమ్ముతూ ఉన్నారేమో అని నా భయం. మేము పరిచయం చేయనటువంటి వేరొక ఆత్మను మీరు పొంది ఉన్నారేమో అని నా భయం. మేము ప్రకటించినటువంటి వేరొక సువార్తను మీరు నమ్ముతున్నారేమో అని నా భయం అంటున్నాడు. ఆయనకు వస్త్రహీనత అంటే భయం లేదు, ఆయనకు చావంటే భయం లేదు, ఆయన ఓడ పగిలిపోతే భయపడలేదు, ఆయనకు ఆకలవుతుంటే భయపడలేదు. కానీ మన కోసం భయపడుతున్నాడు. ఎందుకు? వేరొక క్రీస్తు, వేరొక సువార్త, వేరొక ఆత్మ. భయపడుతున్నాడు. ఎందుకు అనంటే, తిరిగి ఈ దేవునితో సమానమైనటువంటి అనుభవం కావాలి, దేవునితో సమానమైనటువంటి అధికారం కావాలి. దేవునితో సమానమైనటువంటి అధికారం కావాలన్న ఆతురతలో యేసు క్రీస్తు స్థాపించినటువంటి సంఘ పునాదిని విడిచిపెట్టి, క్రీస్తన్నటువంటి బండను విడిచిపెట్టి బయటకు వస్తారేమో అన్న భయం. యేసు క్రీస్తు రాజ్యము అన్న సువార్తను విడిచిపెట్టి నీళ్ళ బుడ్డీలు, నూనె బుడ్డీలు, సాపలు, ఖర్చీపులు అమ్ముకుంటారేమో అన్న భయం. యేసు క్రీస్తు రాజ్య స్థాపనకు ఆ రోజు పెంతెకోస్తు దినాన దిగివచ్చి విభజింపబడినటువంటి నాలుకలాగా అగ్నితో కూడినటువంటి ఆ అభిషేకము ఆ రోజు దిగి వస్తే, దేవుని సంఘము, దేవుని రాజ్యము సంఘ రూపములో ఆ రోజు స్థాపించబడితే, ఆ పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, ఆ పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపును యోవేలు గ్రంథములో చెప్పినట్లుగా భాషలతో మాట్లాడటం, ప్రవచించటం, అలాంటి మహాస్థానము కలిగినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ఆ ఎన్కౌంటర్ విడిచిపెట్టి, కాలు నస్తే, చేయి నస్తే, తలకాయ నస్తే జెండుబాము రాసే యేసు ప్రభువును కావాలనుకుంటారేమో. అలాంటి పరిశుద్ధాత్ముని వీళ్ళు అమ్మడం మొదలు పెడతారేమో అన్న భయం. అర్థమైందా ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను? ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో కొన్ని మాటలు ఈరోజు మాట్లాడుతూ ఉంది. మనము దేనికి, ఎలాంటి సువార్తను నమ్ముతున్నాం, మనము ఎలాంటి యేసు ప్రభువును నమ్ముతున్నాం, మనము ఎలాంటి యేసు ప్రభు స్థాపించినటువంటి రాజ్యములో జీవించాలని ఆశపడుతున్నాం అన్న విషయాన్ని నేను ఈరోజు ప్రస్తావించి ముగిస్తాను. ఒకానొక సమయంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం కనుక చూసినట్లయితే, ఒక శాస్త్రి వచ్చి ప్రభువుతో అడుగుతాడు, మరి యేసు ప్రభువా, బాగానే ఉంది యేసు, నువ్వు మంచిగానే అన్ని బోధిస్తున్నావు, కానీ మరి అన్నింటిలోనూ ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. 29వ వచనంలో యేసు ప్రభు అంటాడు, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని వారితో చెప్పెను. అందుకు ఈయనకు అర్థమైపోయింది, ఈ శాస్త్రికి ఏమంటున్నాడు, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను, బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమునిచ్చనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఈ సంభాషణ అంతటికీ సారాంశం ఏమిటి? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మనం సంభాషణ అంతా గుర్తుంచుకుంటాం, సారాంశాన్ని మాత్రం మర్చిపోతాం. ఏమంటున్నాడు? నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు అని అంటున్నాడు. ది ఎసెన్స్ ఆఫ్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు యొక్క ప్రకటన, యేసు క్రీస్తు యొక్క ప్రవచనం,
యేసుక్రీస్తు యొక్క ఒప్పుకోలు, యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, యేసుక్రీస్తు యొక్క దాన్ని ఏమంటారు బోధ, యేసుక్రీస్తు యొక్క జీవన విధానం ఆయన పుట్టినప్పుడు ప్రకటింపబడింది, ఆయన చనిపోతూ చెప్పింది. అన్నిటి యొక్క సారాంశం ఏమిటి అనంటే నా రాజ్య స్థాపన, యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపన. ఈ సువార్తను విడిచిపెట్టి మనము సస్తే పరలోకం పోయే సువార్తను ప్రకటిస్తున్నామేమో. ఈ యేసును విడిచిపెట్టి, రాజైన యేసును విడిచిపెట్టి, ఏదో మన పక్కింట్లో ఇలా బెల్లు కొడితే పరిగెత్తుకుంటా వచ్చి మనకు పనిచేసే యేసుక్రీస్తును ప్రకటిస్తున్నామేమో అని ఆలోచించమని నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి పిలుపులు గుర్తుంచుకోండి. లూకా సువార్త 12వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానమును కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. ఎందుకు? ఈ లోకం పైన రాజ్యం చేస్తున్నటువంటి ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు, ఈ లోకనాథులు, ఈ లోక అధికారులు నీకేం నేర్పిస్తారు అనంటే నీ జీవితంలో ప్రాధాన్యత ఏం తింటావు, ఎలా పడుకుంటావు, ఏం కొంటావు, ఏ ఇల్లు కట్టుకుంటావు, ఆ ఇల్లుకు ఏం లోన్ చేస్తావు, లోను తిరిగి కట్టి దాన్ని ఒకసారి చూసుకొని చచ్చిపోతావు. ఇదే నేర్పిస్తారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీకు తండ్రికి తెలుసు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడతాయి. చిన్నమందా భయపడకు, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్నమందా భయపడకు. చిన్న రాయి, ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి, ఆ రాయి ఏం చేస్తుందిలే అని అనుకున్నారు. నేను ఇంత పెద్ద విరాట్ స్వరూపమునే, నా తలకాయ ఏమో బంగారంతో ఉంది, నన్ను ఈ రాయి ఏం చేస్తుంది అని అనుకున్నారు. నేను ఇంత గొప్పవాణ్ణి, నా ఛాతి చూడు వెండితో ఉంది అని అనుకున్నారు. ఈ రాయి ఏం చేస్తుంది అని అనుకున్నారు. నేను చూడు ఇత్తడితో నా తొడలు, నా ఉదర భాగం ఉంది, నన్ను ఎవరైనా టచ్ చేయగలరా అని అనుకున్నారు. ఆ రాయి ఏం చేస్తుంది? చిన్న రాయి. ప్రభు అంటాడు, చిన్నమందా భయపడకుమును, నీ చేతికి రాజ్యం ఇవ్వటానికి ప్రభు నీ తండ్రికి అభీష్టమైంది. ఏం చేస్తుంది ఆ రాయి? ఇనుము మట్టి కలిసి ఉన్న ప్రదేశాన్ని, ఇత్తడిని, వెండిని, బంగారమును తుత్తునీలుగా చేస్తుంది. ఇది దేవుని భావజాలం, ఇది దేవుని రాజ్య ప్రతిష్ట, ఇది దేవుని రాజ్య స్థాపన, ఇది దేవుని రాజ్య విస్తరణ. ఎందుకు 5 మందిలే అనుకుంటారు, ఎందుకు 10 మందిలే అనుకున్నారు, ఎందుకు 12 మందిలే అని అనుకున్నారు, ఎందుకు కొంతమందేలే అని అనుకున్నారు. చూస్తూ ఉండగా దేవుని రాజ్యము విస్తరించింది. 3 శతాబ్దాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుత్థానాలు అయిపోయిన 300 సంవత్సరాలకే ప్రపంచములో ఆరిన నేల మీద అధికారికంగా ఉన్నటువంటి ఒకే భావజాలం క్రైస్తవ భావజాలం. ఆ భావజాలాన్ని తిరిగి బిస్కెట్ వేసింది ఎవరు? అపవాది. ఆ అపవాది ఏమని బిస్కెట్ వేసింది అనంటే దేవుని రాజ్యం అంటే మతం అని చెప్పింది. దేవుని రాజ్యం అంటే మతం కట్టుకోవటం అని చెప్పింది. ఆ మతం కట్టుకోవటం అనే ఆ మతంలో పడిపోయి 1100 సంవత్సరాలు దాన్నే డార్క్ ఏజెస్ ఆఫ్ ది చర్చ్ అని పిలుస్తారు. చీకటి సంవత్సరాలు, 1100 సంవత్సరాలు. ఇది మతంతో కూడినటువంటి ఆలోచన కలిగి, మతోన్మాదముతో కూడి వారు దాన్ని ఏమంటారు, రోమన్ క్యాథలిక్ సంఘముగా ఏర్పడి ప్రపంచం యావత్తులోనూ క్రైస్తవ సంఘాన్ని కేవలం మత ప్రాతిపదిక మీద మాత్రమే నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ రోజుకు 500 సంవత్సరాల క్రితం, లేకపోతే ఈ సంవత్సరానికి 501 సంవత్సరం క్రితం మార్టిన్ లూథర్ గారు, అలాగే జాన్ కాల్విన్ గారు, అలాగే ఒక పక్క నాక్స్ గారు, అలాగే ఒక పక్క ఎంతోమంది దైవజనులు ఇలాంటి వారు లేయటం, మెన్నోదొర గారు ఇలాంటి వారు ఎంతోమంది లేవటం, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో దేవుని యొక్క, పోలండ్ ప్రాంతంలో దేవుని యొక్క ఈ ఉజ్జీవం రావటం, ప్రజలు బయటికి రావటం, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని గ్రంథం ప్రజల చేతికి అందించాలి అన్నటువంటి ఉద్యమం టిండేల్ గారు చేయటం, టిండేల్ గారితో సహా ఎంతోమంది, ఒకరే కాదు, ఒక్కరి పేరు చెప్తే సరిపోదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ ఉద్యమం ఉధృతం అవటం, దేవుని రాజ్యము తిరిగి ఒకసారి ఉద్యమ రూపంలో రావటం, మన దేశానికి రావటం,
గత 250 చిల్లర సంవత్సరాల క్రితం మన దేశంలోనికి 250 కాదు 300 పైగానే, యాక్చువల్గా చెప్పాలి అని అంటే 1510లోనే క్రైస్తవ్యం మన దేశానికి రావటం, పోర్చుగీసు వారి రూపంలో గోవా ప్రాంతానికి, అలాగే పోర్చుగీసు వారి తర్వాత జర్మనీ ప్రాంతం నుంచి వచ్చిన వారు తిరుపతి మరియు తరంగపట్నం ప్రాంతానికి రావటం, ఇలా దేవుని రాజ్య స్థాపన మెల్లిమెల్లిగా మన దేశంలోనూ మొదలైంది. మనం వద్దాం అక్కడికి. మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. చిన్న రాయిలే ఏం చేస్తుంది, 5 మందేలే ఏం చేస్తారు, 10 మందేలే ఏం చేస్తారు అని అనుకున్నారు. దేవుని రాజ్యము చిన్న విత్తనము చల్లి పడుకున్న తర్వాత నువ్వు ఏం చేసేదేమీ లేదు. నువ్వు వెళ్ళి అక్కడ ఏదో పెద్దగా చేసేదేమి ఉండదు. విత్తనము తన పని తాను చేసుకుంటూ పోతుంది. విత్తనము మొలుస్తుంది, మహావృక్షం అవుతుంది. ఎలా అవుతుంది? మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎలా పోలుస్తాం? 31వ వచనం. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అని చెప్తున్నారు. ప్రభు చాలా స్పష్టంగా తన రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు. మీకు తక్కువ మంది కనిపిస్తారు, మీకు ఒక గింజే కనిపిస్తుంది, కానీ నేను దాని యొక్క సారాంశం చూస్తున్నాను, నేను దాని భవిష్యత్తును చూస్తున్నాను. ఏ చేతి సహాయము లేకుండా తొలచబడినటువంటి రాయి చిన్నదిగా నీకు కనిపించవచ్చు, కానీ దానియేలు నువ్వు చెప్పు రాజైన నెబుకద్నెజరుకు, నీ రాజ్యము పోతుంది, నీ తర్వాత వచ్చేవాడి రాజ్యము పోతుంది, ఆ తరువాత వచ్చే రాజ్యాలు అన్నీ పోతాయి. ఎందుకు అనంటే యేసు క్రీస్తు యొక్క రాజ్యము రాబోతోంది. ఆ రాజ్యముకు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పిలాతు ఎదురుగా నిలబడినప్పుడు పిలాతు అన్నాడు, ఏమయ్యా నువ్వు యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అంటే, అవును నువ్వు అన్నట్లే అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును నువ్వు అన్నట్లే, నేను రాజునే, కానీ నువ్వు అనుకుంటున్నట్లు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇంకా చెప్పాలి అని అంటే పైనుంచి నీకు అధికారం ఇవ్వబడింది, నువ్వు నాకు ఏం తీర్పు తీరుస్తావయా? తీర్పు తీర్చేవాడిని నేను. ఆయన అంటున్నాడు, బాబు పిలాతు నీకు అర్థం కావట్లేదు, నీకు కూడా రాజు నేనే అంటున్నాడు. పిలాతుకు అర్థం కాక నా వల్ల కాదు వీడితో మాట్లాడడం అని చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు. నా వల్ల కాదు నాయనా నీతో మాట్లాడటం, ఎందుకులే నీతో ఇప్పుడు నేను బెహస్ చేయాల్సిన అవసరం లేదు, నేను నీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏంటని వెళ్ళిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన రాజ్యమును గురించి పిలాతుతో కూడా అంటే రాజుల ఎదుట కూడా దాన్ని ఆయన ఒప్పుకున్నాడు. అవును నేను వచ్చిందే అందుకు అని అన్నాడు. ఆయన రాజ్యము మనం చూస్తున్నట్లుగా మరి పథకాలు పెట్టే ప్రభుత్వం కాదు. ఆయన రాజ్యం మనం చూస్తున్నట్లుగా ఓట్లడుక్కునే ప్రభుత్వం కాదు. ఆయన రాజ్యం మనం చూస్తున్నట్లుగా పెత్తందారీతనం కాదు. ఆయన రాజ్యం మనం చూస్తున్నట్లుగా భౌతిక వనరులను మాత్రమే మనకు అందించే రాజ్యం కాదు. ఆయన రాజ్యము హోలిస్టిక్గా ఉంటుంది. ఆయన రాజ్యము అన్ని కోణాలలో విస్తరిస్తుంది. నీ ఆత్మీయ జీవితానికి సరిపడినటువంటి పోషణ ఇచ్చే రాజ్యం, నీ మానసిక జీవితానికి సరిపడినటువంటి పోషణ ఇచ్చే రాజ్యం, నీ భౌతిక అక్కర్లను తీర్చేటటువంటి రాజ్యం. అంత మాత్రమే కాదు, నీ సామాజికంగా నీకున్నటువంటి హెచ్చుతగ్గులను, సామాజికంగా నీ పైన జరుగుతున్నటువంటి శోషణను, సామాజికంగా నీ పైన జరుగుతున్నటువంటి ఒత్తిడిని తీసేసేటటువంటి రాజ్యం. ఆయన అంటాడు, నాది హృదయానికి సంబంధించిన రాజ్యం, నాది మనస్సులకు సంబంధించిన రాజ్యం. అందుకనే ఒకడు మారు మనస్సు పొందితే తప్ప, ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప నా రాజ్యములోనికి ప్రవేశింపలేడు అని చెప్తున్నాడు. తిరిగి జన్మించడం ఏంటి? నేను తిరిగి మా అమ్మ కడుపులోకి పోయి మళ్ళీ పుట్టాలా అని అడుగుతున్నాడు. ఎవరు? మన రాత్రిపూట వచ్చాడు ఈయన కదా, వచ్చి ఈయన మళ్ళీ వాక్యం చెప్పేట, ఆయన వాక్యం తెలుసు ఈయనకు. ఆయనతో ప్రభు అంటాడు, అయ్యా నేను నీకు అర్థమయ్యే విషయాలు చెప్తే నీకు అర్థం కావట్లేదు, పరలోకం గురించి చెప్తే నీకు ఇంకేం అర్థమవుతుంది నికోదేము అని చెప్పి, పర్వాలేదులే నీకు అర్థమవుతుంది అని చెప్పి మిగిలిన దృష్టాంతముల ద్వారా ఆయనతో మాట్లాడటం మనం చూస్తాం. దేవుని రాజ్యము హృదయానికి సంబంధించింది. దేవుని రాజ్యము భావజాలాలకు సంబంధించింది. అలాగే ఈ సాతాను రాజ్యము కూడా భావజాలానికి సంబంధించింది. అయితే దేవుని రాజ్యము యొక్క భావజాలము ఎదుట
దేవుని రాజ్యము యొక్క దేవుని రాజ్యానికి ఉన్నటువంటి శక్తి ఎదుట పాతాళ లోకపు రాజ్యపు గేట్స్, పాతాళ లోకపు రాజ్యపు ఈ దాన్ని ఏమంటారు, తలుపులు నిలవలేవు. అవి తునాతునకలైపోతాయి. మన ప్రభువు మనకిచ్చినటువంటి రాజ్యాధికారం అది, మన ప్రభువు మనకిచ్చినటువంటి సామర్థ్యం అది. కానీ ఆ సామర్థ్యం ఎక్కడ ఉంది అనంటే సంఘటితమై సంఘముగా దేవుని రాజ్యముగా ఉండటంలో ఉంది. ఒకానొక సమయంలో మీకు తెలిసిన విషయమే, ఒకానొక సమయంలో ఇదే తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరి చాలా చక్కగా ఒకవైపు గోదావరి నది ప్రవహిస్తూ ఉంది, చాలా గొప్పగా నీళ్లు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతమంతా, ఈ తీర ప్రాంతం మొదలుకొని కింద దాన్ని ఏమంటారు, ప్రకాశం జిల్లా వరకు కూడా భయంకరమైనటువంటి కరువు. ఈ గుంటూరు మరియు విజయవాడ ప్రాంతాలు అంటే కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఒకే సంవత్సరంలో 5 లక్షల మంది చనిపోయినట్లుగా మరి దాఖలాలు అంటే రాసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం వారు. ఎప్పుడు? ఇది 1840 చిల్లరలో జరిగింది. 1810 మొదలుకొని 1840 చిల్లర్ల వరకు అప్పుడప్పుడు వస్తున్నటువంటి కరువు కారణంగా ప్రజలు చచ్చిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయంకరమైనటువంటి ఎపిడమిక్స్. చనిపోయే వారిని పూడ్చడానికి కూడా స్థలం లేకుండా ఉంటే వారు చనిపోయిన మృతకళేబరాల కారణంగా ప్రజలకు దుర్వాసన, దాని ద్వారా భయంకరమైనటువంటి జబ్బులు, ఇలా భయంకరంగా ఈ ప్రాంతం అంతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎడారి ప్రాంతంలాగా మారిపోతూ ఉంది. కానీ ఒక పక్క చూస్తే సుభిక్షమైనటువంటి నది కూడా ఉంది. ఏం చేయాలి అని అనుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో మరి మీకందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. మీ ఊర్లోకి రావాలంటే పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆయన విగ్రహం పెట్టుంటారు. మీ ఊర్లలోకి రావాలి అని అంటే ప్రతి హోటల్ బయట కూడా ఆయన విగ్రహం పెట్టుంటారు. ఒక పక్క నేను ఇదే మన పాలకొల్లు ప్రాంతానికి రావడానికి వస్తూ ఉంటే రోడ్డుకు రైట్ హ్యాండ్ సైడ్లో ఒక హిందూ దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఎదురుగా ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టి సర్ ఆర్థర్ కాటన్ కమ్యూనిటీ హాల్ అని పెట్టారు. దానికి పేరు, ఆయన పేరేంటో తెలుసా? సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు. సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు ఇదే బైబిల్ చేత పట్టుకొని ప్రతిరోజు ఉదయం గుర్రమెక్కి వెళ్ళేవాడు. ప్రతిరోజు దేవుని రాజ్య సువార్త చేసేవాడు. దేవుని రాజ్యమును ప్రకటించేవాడు. దేవుని రాజ్యము స్థాపించబడాలి అని ఆశించేవాడు. ఆయన పని చేసేది ఎవరికి? బ్రిటిష్ ప్రభుత్వానికి. బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులాగా వ్యవహరించలేదు. బ్రిటిష్ ప్రభుత్వం వారు కొల్లగొట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఎత్తుకొని పోదాం అని ఆలోచిస్తే ఒక క్రైస్తవ మిషనరీగా ఏమన్నాడు? ఇంతవరకు ఈ ఆచార్యుడు వచ్చి అడిగితే, లేకపోతే ఈ శాస్త్రి వచ్చి అడిగితే ప్రభు ఏమన్నాడు? ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. మనకు వాక్యోపదేశము చేసి మన పైన నాయకులుగా ఉండి మనల్ని ప్రభువునందు కన్న మన క్రైస్తవ మిషనరీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆలోచన ఏమిటి అని అంటే ఈ విశాలమైనటువంటి దృక్పథం. ఏంటా విశాలమైనటువంటి దృక్పథం? నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి, నీ పొరుగువాడిని ఉద్ధరించగలగాలి. నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి, నీ పొరుగువాడి కోసం నువ్వు పాటు పడగలగాలి. నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి, నీ పొరుగువాడు కష్టంలో ఉంటే వాడికి చేయూతను ఇవ్వగలగాలి. అలాంటి సమయంలో మరి ఆర్థర్ కాటన్ గారు ఒక లెటర్ రాశారు. అయ్యా, మరి నేను మీ ప్రభుత్వంలో ఒక జనరల్గా ఉన్నాను. జనరల్గా పనిచేసినంత మాత్రాన సరిపోదు. నేను ఒక ఇంజనీర్ను కూడా. నేను ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టాలనుకుంటున్నాను అని అంటే మా దగ్గర నిధులు లేవని అన్నారు. కొంత మాత్రమే నిధులు పంపించగలమని అన్నారు. ఆ కొంత మాత్రం నిధులనే తీసుకుని పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన పని చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు అందరూ పోగేసినటువంటి దానం, అందరూ పోగేసినటువంటి కొద్ది డబ్బులు తీసుకొని ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంతలో ఆయనకు భయంకరమైనటువంటి ఒక జ్వరం, ఆ దోమకాటుకు తట్టుకోలేక చచ్చిపోతాడు అని అనుకున్నారు. ఆ అడవి ప్రాంతంలో, ధవళేశ్వరం ప్రాంతంలో ఇంకా లోపలికి వెళితే ఆ కొండ ప్రాంతం మొత్తం కూడా ఆయనకు తట్టుకోలేనటువంటి జ్వరంతో చచ్చిపోతాడేమో, ఇక్కడే పడేస్తాం ఇన్న అనుకున్నాడు. వచ్చి ఒకరోజు అడిగితే, ఏమయ్యా చనిపోతావా, నువ్వు ఇక్కడే ఉంటావా అంటే, లేదు, నాకొక దర్శనం ఉంది. ఏంది? మతం కట్టడమా? నేను మతం కట్టి వెళ్ళిపోదాను అనుకున్నాడా? నో, నాకొక దర్శనం ఉంది. ఇదిగో మన కాళ్ళ క్రింది నుంచే ఇంత సుభిక్షంగా ఉన్న నీళ్ళన్నీ పోయి ఉప్పు సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రజలేమో తినడానికి అన్నం లేక చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి. ఒక పక్క నెల్లూరు ప్రాంతం నుంచి
క్లౌ దొరగారు పని చేసుకుంటూ వస్తున్నారు. క్లౌ దొరగారు 7 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కరు కూడా ప్రభువుని నమ్ముకున్న వారు కనపడట్లేదు. కష్టపడుతున్నాడు, నిరుత్సాహపడుతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ పక్క చూస్తేనేమో ఒక పక్క భయంకరమైనటువంటి ఎండలు మరియు కరువు, చచ్చిపోతున్నారు ప్రజలు. సువార్త చెప్దాము అని అంటే వినడానికి సమ్మతించట్లేదు. అయ్యా ఆకలి అవుతుంది అని అంటున్నారు. మన రోజుల్లో లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి నల్ల దొరలు ఈ దేశపు దొరల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆకలి అవుతుందయ్యా అన్నం పెట్టండి అయ్యా అంటే, ఒరే నువ్వు మా ఇంట్లోకి రాకూడదురా అన్నారు. ఒరే నువ్వు బయట నిలబడి మాట్లాడరా అన్నారు. ఒరే నీ మూతికి ముంతుండాలి ఏమైందిరా అన్నారు. ఒరే నీ వెనక ఒక చీపురు కట్టుకొని తిరగమని చెప్పాంగా ఏమైంది అని అన్నారు. అయ్యా ఆకలి అవుతుందయ్యా కొంచెం అన్నం పెట్టయ్యా అంటే, మా ఇంట్లో గొడ్లు పనిచేస్తాయి, గొడ్లతో పాటు నువ్వు కూడా పనిచేయి. ఆ కంకులు అంటే మొక్కజొన్నలు, జొన్న కంకులు ఇలాంటివి, ఆ కంకులు అవి తొక్కుతూ ఉంటాయి, ఆ కంకులు తొక్కే పని నువ్వు కూడా చేద్దు కానీ నువ్వు రా. అవి ఆ తొక్కుతూ కంకులు తింటాయి, దానికి అరగవు. ఎందుకు అని అంటే నెమరు వేస్తే తప్ప ఈ ఆవులకు లేకపోతే ఈ పని చేసే పశువులకు అరగదు. కాబట్టి అది పేడ వేస్తుంది కదా, పేడ వేసినప్పుడు ఆ పేడ నీకు జీతం ఇస్తాను అన్నారు. ఇది మన పితరులకు ఈ దేశంలో వచ్చినటువంటి జీతం, కష్టానికి వచ్చినటువంటి జీతం. నువ్వు రాకూడదన్నారు, నువ్వు దాసునివన్నారు, నువ్వు దస్యునివన్నారు, నువ్వు మ్లేచ్చుడివి అని పిలిచారు, బయటుండ్రా అన్నారు. కానీ ఒకవైపు మిషనరీ తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. వారు ఒకవైపు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాలని ఒక ఆయన ప్రయత్నం చేస్తే, అయ్యా థామస్ గారు మీరేదో బ్యారేజ్ కడుతున్నారంట, అక్కడి వరకు నిలవడానికి వీల్లేదు, కెనల్లు తవ్వుదాం, కింది వరకు తీసుకొద్దాం, మచిలీపట్నం వైపుకి తీసుకొద్దాం, దాన్ని ఏమంటారు కృష్ణా డెల్టా కూడా అటువైపు వస్తుంది, దాని గురించి కూడా మనం ఒక డిజైన్ వేద్దాం. ప్రజలు బాగుపడాలి, దేవుని రాజ్యము నిర్మించబడాలి, దేవుని రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి. నాకేమొస్తుంది? నేను డ్యామ్ ఎత్తుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోతానా? ఏమయ్యా క్లౌ నువ్వు ఎక్కడో అమెరికా నుంచి వచ్చినావు కదా, నీ భార్య కెనడా నుంచి వచ్చింది కదా, నువ్వు ఈ కెనల్ని ఎత్తుకుని ఇంటికి పోతావా? లేదయ్యా, నా ప్రజలు బాగుపడాలి. నా ప్రభువు నాకేమి నేర్పించాడంటే, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇది క్రైస్తవ సమాజం ఈ దేశానికి చేసినటువంటి దేవుని రాజ్య స్థాపన. క్రైస్తవ సమాజం మీ ప్రాంతానికి ఇచ్చినటువంటి బహుమానం. వారు చచ్చిపోయారు, 200 చిల్లర సంవత్సరాలు అయిపోయాయి. వారు చేసినటువంటి పని మాత్రం ఇంకా అలాగే ఉంది. ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా మలిచారు. ఈ ప్రాంతంలో ఆకలవుతోంది అన్నం పెట్టు అనడానికి అవసరం లేకుండా దేశానికి అన్నం పెట్టే ప్రాంతంగా చేశారు. ఎలా సాధ్యం? 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని గ్రంథం, దేవుని రాజ్యము అన్నటువంటి ఆలోచన, దేవుని రాజ్యము అన్నటువంటి విశాలమైనటువంటి దృక్పథం. చచ్చిపోతే పరలోకం పోతావా అనే సంకుచితమైన ఆలోచన కాదు. అది ఉంది, అది ఎలాగూ పోతాం, కానీ అది మాత్రమే మన గురి కాదు. నీ రాజ్యం వచ్చునుగాక అన్నది మన గురి. నీ రాజ్యము రావాలి అన్నటువంటి ఆలోచన. ఈరోజు మనకు ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి ఫ్యాషన్? ఏంట్రా అబ్బాయి 10వ తరగతి పాస్ అయ్యావా? పాస్ అయ్యానండి. సంఖలో బైబిల్ ఎట్టేసుకుని వెళ్ళిపోరా. ఎందుకు చదువు అంతా నీకు? సంఖలో బైబిల్ ఎట్టేసుకుని చదువు సంధ్య అవసరం లేదు, ఇక వెళ్ళిపో. ఏం చేస్తావు? మతం కట్టేద్దు. కానీ ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, మన పిలుపు మత ప్రాతిపదిక కాదు. మన పిలుపు దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండటం, దేవుని యొక్క రాజ్యమును కట్టడం. దేవుని యొక్క రాజ్యములో కుల, మత, ప్రాంత, లింగ భేదములు ఉండవు. ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగినటువంటి మనస్సు, ప్రతి ఒక్కరిని ఆదరించగలిగినటువంటి మనస్సు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించగలిగినటువంటి మనస్సు. ఒక ఆమె పాటలు పాడేస్తోంది, వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొచ్చే నా యేసు ప్రభువా, ఓ యేసయ్యా నీకు నేను నా గర్భఫలములో ఉన్న జ్యేష్ఠపుత్రునిచ్చేద్దునా. ఎందుకు? తింటాడా ఆయన? చదువుతారా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 6 నుంచి చదవండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి. ఎవరైనా గట్టి చదువుతారా? ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించుదును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేయుదును.
దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించుదునా, వేల కొలది పొట్టేండ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా. ఇంతవరకు అంటున్నాడు కదా ఒక శాస్త్రి, ఏమంటున్నాడు? అమ్మా, దేవుణ్ణి ప్రేమించటము తన్ను వలె తన పొరుగు వాడిని ప్రేమించటం దహన బలుల కంటేను శ్రేష్టము, వేలాది నదులంత విస్తార తైలము కంటేను శ్రేష్టము. ఏది? ఆ ఒక్క మాటలో మొత్తం తేల్చేశాడు. ఇప్పుడు చదవండి, ఏమంటున్నాడు? నేను ఏం తీసుకొచ్చి నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నీకిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా. అప్పుడు ప్రభువు సమాధానం చెప్తున్నాడు. ఎందుకయ్యా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు నువ్వు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు ముందే చెప్పాను కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా నువ్వు మతంలోనే ఉంటానంటావేంటి? ఇంకా నా కొడుకుని ఇవ్వాలనా, ఇంకా నా నదులు ఇవ్వాలనా, ఇంకా నా 10 రూపాయలు ఏమంటావా? ఏ ప్రభా, ఇది భక్తులకు ఉండేటటువంటి గుణం. ఏంటంటే భక్త కోటికి ఉండే గుణం, ప్రవ్వా నేను నీకు ఇది తీసుకొని వచ్చి ఇస్తాను, నువ్వు నాకేం చేస్తావు? నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేం చేస్తావు? ఇది భక్తులకు ఉండేటటువంటి గోల. భక్త గోల ఏంటంటే, నేను నీకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇస్తే నువ్వు నాకేమిస్తావు? బిజినెస్ చేయాలా దేవునితో. దేవునితో ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. ప్రవ్వా నేను 30 రోజులు ఉపవాసం ఉంటాను, నువ్వు నాకు పెళ్లి చేయి. ప్రవ్వా నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను, నువ్వు 12వ తరగతి పాస్ చేయి. ఇవన్నీ కాదు నాయనా. మనుషుడా, ఏం చేయమన్నాను? ఏది ఉత్తమమో అది మీకు ముందే చెప్పాను. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైనా నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా నేను అడిగేది నిన్ను. ఈ మూడిటినే దేవుని రాజ్య పునాదులు అని పిలుస్తారు. దేవుని రాజ్య స్థాపనకు కావలసినటువంటి పునాదులు. దేవుని రాజ్య ప్రతినిధిగా నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే నీకు ఉండవలసినటువంటి లక్షణం, ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళను శిష్యులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? శిష్యులు అని పిలుస్తారు. భక్తులు అని పిలవరు. భక్తులు ఏం చేస్తారు అని అంటే, నా కొడుకు నిమ్మంటావా, నా నువ్వు నిమ్మంటావా, నా మాంసం ఇమ్మంటావా, నా ఇంట్లో పశువులు ఇమ్మంటావా, ఏమి ఇవ్వాలా, ఏమి ఇమ్మంటావు అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏం తెస్తావు, ఫోటో తీసుకుంటే 5,000 ఇస్తావా, మీ ఇంటికి వస్తే 10,000 ఇస్తావా, నా ప్రోగ్రాం కోసం 20,000 ఇస్తావా, నేనేమి ఇవ్వాలా అని మీరు అడుగుతూనే ఉండండి. నువ్వు ఏమి ఇస్తావు అని వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సూపర్గా ఉంటుంది మతం. దాన్నే ఏమంటారు? మతం అంటారు. ఇంతకంటే ఒలిచి ఏం చెప్పాలి నేను మీకు? ప్రభు అంటాడు, అది కాదు, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకొనుట. న్యాయముగా నడుచుకోవటం అనంటే, ఒకడు భయంకరమైనటువంటి దాస్యత్వంలో మనుగుతున్నాడు, దాస్య శృంఖలాలలో ఉన్నాడు, వాడిని విడిపించటం న్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు భయంకరమైనటువంటి ఆకలిలో ఉన్నాడు, వాడు చచ్చిపోతున్నాడు, వాడి కోసం కాలువలు త్రవ్వైనా సరే, వాడి కోసం నదులను మళ్లించైనా సరే, వాడిని అట్టడుగు స్థానములో నుంచి బయటికి తీసుకొని వస్తాను. దేవుని రాజ్యం కనికరమును ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండటం. ఇంత గొప్ప నాయకత్వపు విలువలు కలిగి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళ సొంత రాజ్యాలు కట్టుకోకుండా ఉండటం, సొంత రాజ్యాలు కట్టుకోకుండా దేవుని రాజ్య నిర్మాణం చేయటం. ఈరోజు క్రైస్తవ్యం గురించి పౌలు ఎందుకు బాధపడుతున్నాడంటే, మీరు సొంత రాజ్యాలు కట్టుకుంటారని భయపడుతున్నాను అంటున్నాడు. అదే ఈరోజు జరుగుతోంది. ఆమోసు గ్రంథం, నేను ముగిస్తాను, నాకు తెలుసు నా సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం గట్టి చదువుతారా? ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చుచున్నాడు, నన్ను ఆశ్రయించుడి,
నన్ను మాత్రమే, నన్నే ఆశ్రయించండి. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఇంకా బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలును ఆశ్రయించొద్దు, బెయేర్షెబాను ఆశ్రయించొద్దు. ఈ మూడు మనకు ఉన్నటువంటి వీక్నెసెస్. ఒకవైపు బేతేలు, ఇంకొక వైపు గిల్గాలు, ఇంకొక వైపు బెయేర్షెబా. ఈ మూడిటి వెనక మూడు కథలు ఉన్నాయి. ఇప్పుడు కనుక నేను కథలు చెప్తూ కూర్చున్నాను అని అంటే రాత్రి 2 అయిపోతుంది. కాబట్టి రేపు మాట్లాడుకుందాం వీటి గురించి. బేతేల్ అనుభవం ఏమిటి, గిల్గాల్ అనుభవం ఏమిటి, అలాగే ఇంకొక అనుభవం ఏమిటి, బెయేర్షెబా అన్నటువంటి అనుభవం ఏమిటి. ఈ మూడింటి దగ్గరికి ప్రభు ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు? బేతేలు అని అంటే నాకు గుర్తొచ్చినంతలో దేవుని యొక్క మందిరం కదా, మందిరం వెళ్ళొద్దంటాడేంటి దేవుడు? బేతేలును ఆశ్రయించద్దు అంటున్నాడు. నాకు గుర్తొచ్చినంతలో దేవుణ్ణి ముఖాముఖిగా దేవదూతలు పైకి కిందికి రావటం యాకోబు చూసింది ఇక్కడే కదా. ఎందుకు దేవుడు వద్దంటున్నాడు? రేపు చూద్దాం. గిల్గాల్ ఏంటి? దేవుని యొక్క మహాద్భుతము చేసి అక్కడి నుంచి రాళ్ళు తీసుకొని వచ్చారు కదా వాళ్ళు. ఎలా ఏంటి దేవుడు గిల్గాల్ను స్మరించొద్దంటాడు, గిల్గాల్ దగ్గరికి వెళ్ళొద్దంటాడు, గిల్గాల్ దగ్గరికి వద్దు మనం వెళ్ళి ఆరాధన చేయొద్దంటాడేంటి? గిల్గాల్ అంటే దేవుని యొక్క ఆ మహాశక్తి చూపించినటువంటి స్థలం కదా నాకు గుర్తున్నంతలో. రేపు చూద్దాం. బెయేర్షెబా ఏంటి? బెయేర్షెబా అంటే సమాధానంతో కూడినటువంటి ఒప్పందం చేసుకున్నారు కదా అక్కడ. ఈ సమాధానంతో కూడినటువంటి ఒప్పందం దేవుడు అక్కడికి వెళ్ళొద్దంటాడేంటి? దేవుని రాజ్యములో గిల్గాలుకు, బెయేర్షెబాకు, అలాగే మరి ఆ బేతేలుకు, వీటికి కాదు, నెహుష్టాన్లకు కాదు, అన్యాగ్నికి కాదు, దేవునికి మాత్రమే ప్రధాన స్థానం ఉంటుంది. ఆ విషయం రేపు చూస్తాం. కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో 1-2-3 విషయాలు మాత్రమే ప్రస్తావించి ప్రభు చిత్తమైతే మరి రేపు మనము మిగిలిన విషయాలను చూసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కనుక మనం ఇంతవరకు చూసాం. ఏమని చూసాం? విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలు వేసి ఆకాశ పక్షులకు నీడనిచ్చే ఒక చిన్న విత్తనము లాంటిది దేవుని రాజ్యం. ఎవరి చేతి సహాయం లేకుండా తొలచబడినటువంటి చిన్న రాయి ఇంతింతై మహాపర్వతమై లోకములో ఉన్నటువంటి శక్తులను, అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలను, అంధకార సంబంధమైనటువంటి ఈ లోకనాథులను, ఆలోచన సరళులను, ఆలోచన దృక్పథాలను, ఈ రాజ్యాలను తుత్తునీయులుగా పగలగొట్టేది దేవుని రాజ్యం. ఈరోజు ఇంటికి వెళ్ళటానికి ముందు ఒక్క మాట మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఇదే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో ప్రభు 11వ అధ్యాయంలో మాట్లాడినటువంటి, లేకపోతే పౌలు ద్వారా మాట్లాడించినటువంటి మాటలకు 10వ అధ్యాయంలోనే ఇంకొక సూచన ప్రాయమైనటువంటి మాటలు. అలాంటి అధికారమును సాతాను అంధకార శక్తులకు వ్యతిరేకముగా చేసేటటువంటి పోరాటమును గురించి చెప్తున్నాడు. 2వ వచనం, శరీరము ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకునుచున్నారు కారా? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీరము ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలమై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఇది మన పిలుపు. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం మన పిలుపు. నీవు మ్లేచ్ఛుడివి, నీవు తంటరానోడివి, నిన్ను తాకద్దు, నువ్వు మా ఇంట్లోకి రావద్దు అన్న ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. వారి జీవితాలను ప్రాణార్పణముగా పోశారు. ఒకవైపు కాలువలు తవ్వుతూ వారు పని చేస్తూ ఉంటే, ఇంకొక వైపు వారు భార్యలు కూర్చొని మన తల్లిదండ్రులకు ఆలు ఈలు నేర్పించారు. ఈరోజు మనం కలెక్టర్లం, ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం, ఈరోజు మనం విదేశాల్లో ఉంటాం. కారణం ఏమిటో తెలుసా?
విద్య అన్నటువంటి జ్ఞానమును పరిచయం చేశారు. మా ఇంటికి నువ్వు వస్తే ఏం తెస్తావు అని అడుక్కు తినలేదు. మీ ఇంటికి నేను వస్తే ఏమిస్తావు అని అడుక్కు తినలేదు. వారి జీవితాన్ని ప్రాణార్పణంగా పోశారు. విద్యాలయాలు పరిచయం చేశారు, వైద్యాలయాలు పరిచయం చేశారు. మన జీవితంలో ఎప్పుడూ ఊహించనటువంటి స్థానాన్ని మన బడుగు బలహీన వర్గాలకు కల్పించారు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు భారతదేశంలో ఉన్నవారు రుణపడి ఉండాలి. ఎవరికి? మిషనరీ తల్లిదండ్రులకు. వారు వేసిన పునాది పైన ఒక అంబేద్కర్ గారు లేచారు. వారు వేసిన పునాది పైన ఒక జ్యోతిబా ఫూలే గారు లేచారు. వారు వేసిన పునాది పైన మనము లేచాం. కారణం ఏంటో తెలుసా? దేవుని రాజ్య స్థాపన, సమానత్వం అన్న ఆలోచన, సామ్యవాదం అన్న ఆలోచన, ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరకాలి అన్న ఆలోచన, ప్రతి ఒక్కరికి తినే హక్కుంది అన్న ఆలోచన, ప్రతి ఒక్కరికి బట్ట కట్టే హక్కుంది అన్న ఆలోచన, ప్రతి ఒక్కరూ సమానంగా రోడ్డు మీద నడవగలరు అన్న ఆలోచన. ఈడేంటిడు బట్టలు కట్టుకోవడం, రోడ్డు మీదకి వెళ్ళటం మాట్లాడుతున్నారంటావా? ఇది గాస్పెల్, ఇది సువార్తలో భాగం. నిన్ను మనిషిగా గుర్తించటం సువార్తలో భాగం. అందుకనే మొదటి అధ్యాయంలోనే చదివించాను. నీవు దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున చేయబడ్డావు. ఆ విషయాన్ని మరిచినటువంటి సంస్కృతిలో, ఆ విషయాన్ని మరిచి గొడ్డు కంటే హీనంగా మరిచినటువంటి సంస్కృతిలో నువ్వు గొడ్డు కంటే హీనం కాదు. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు. నువ్వు దేవుని పోలిక చొప్పున చేయబడ్డావు. నీ కోసం నా ప్రాణమైనా పెడతాను అని ముందుకొచ్చినటువంటి ఒక స్టోక్స్ దొరగారు, ముందుకొచ్చినటువంటి ఒక గన్ను దొరగారు, ముందుకొచ్చినటువంటి ఒక కాటన్ గారు, ముందుకొచ్చినటువంటి ఒక సిపి బ్రౌన్ గారు, ముందుకొచ్చినటువంటి ఒక బియర్ దొరగారు, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ సంఖ్య కేవలము 100ల్లో ఉంటుంది. దేశాన్ని తలక్రిందులు చేశారు. ఎలా? మతం కట్టా? నో, దేవుని రాజ్యాన్ని స్థాపించారు. ఒకే రోజు 2700 మంది ఇదే కెనాల్లో బాప్తిసం ఇచ్చాడు. ఎందుకు? అన్నం పెట్టా? అన్నం పెడితే మారారా? నో, నా పట్ల, నా జాతి పట్ల, నా ప్రజల పట్ల వాళ్ళకున్న అంకిత భావం, సువార్త నూరి పోసిన అంకిత భావం, నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని గుర్తు చేసిన అంకిత భావం మన పితరులను వారికి ఆకర్షించేలా చేసింది, వారి వైపుకు వెళ్ళేలా చేసింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాం? 20,000 కోట్లు వేసుకొని ఫ్లడ్ లైట్లు పెట్టుకొని అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్లకు తీసి ఇవ్వడానికి అది దేవుని రాజ్యం అని భ్రమపడుతున్నాం. కోట్లు వేసుకుని 20,000 కోట్లు ఒకడు, 30,000 కోట్లు ఒకడు షూస్ ఇలా పెడితే తిరిగి వచ్చేటప్పుడు ఇలా పెట్టాలి అని చెప్పే దైవ సేవకులు వస్తే లైట్లు పెట్టుకొని అడుక్కుంటే పైసలు ఇవ్వడం మన మతం కట్టుకుంటూ మనం దాని రాజ్యం అనుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఓపెన్ యువర్ ఐస్. స్థానిక సంఘంలో ఉన్న పాస్టర్ గారు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి దైవజనులు మీకోసం పడుతున్నటువంటి పాటలు, మీకోసం వారు ప్రాణార్పణలుగా పోయబడటం, మీ అభ్యున్నతి కోసం చేసేటటువంటి ప్రతి ఆలోచన ఎందుకు అనుకుంటున్నారు? చెరపట్టి దేవుని రాజ్యమునకు, దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచనను యేసుక్రీస్తు పాదముల దగ్గరికి తీసుకుని రావటానికి, మతం కట్టడానికి కాదు. క్రైస్తవ సంఘం కేవలం మత ప్రాతిపదికలో ఆగిపోయేది కాదు. క్రైస్తవ సంఘం ఈ దేశాన్ని నిర్మించింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో చదువు మొదలుపెట్టింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో వైద్యం మొదలుపెట్టింది మొట్టమొదటిసారి. క్రైస్తవ సంఘం ఈ దేశంలో ఆడవాళ్లకు బట్టలు వేసుకోవటం నేర్పించింది, పై వస్త్రాలు వేసుకోవటం నేర్పించింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో నీకు నాకు మూతికుండే ముంత తీసేసింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో నీకు నాకు వెనక కట్టుకుండే పొరక తీసేసింది, చీపురు తీసేసింది. క్రైస్తవ సంఘం ఈ దేశంలో మరి అర్ధనగ్నంగా నాట్యం చేసి తీరాల్సిందే, నువ్వు ఫలానా కులంలో పుట్టావు అన్నటువంటి శాపము నుంచి మన వారికి విముక్తి కలుగజేసింది. అందుకనే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు? నూనె బుడ్డీలు అమ్ముకోవటానికా? నీళ్ళ బుడ్డీలు అమ్ముకోవటానికా? చాపలు లేకపోతే పొరకలు అమ్ముకోవటానికా? కాదు. ఎందుకుంది? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, గుడ్డి వారికి కన్నులు తెరచుటకును, అణచబడిన వారికి లేకపోతే దాస్యములో ఉన్న వారిని విడిపించటానికి, ప్రభువు హితవత్సరము ప్రకటించటానికి నేను వచ్చాను. మన శిరస్సు అయినటువంటి మన ప్రభువు, మన రాజు, ఆయన రాజ్యము దేనికి ఉంది?
బీదల కోసం ఉంది. ఆయన రాజ్యం ఎవరికి ఉంది? గుడ్డి వారికి కన్నులు తీవటం కోసం ఉంది. ఆయన రాజ్యం ఎవరికి ఉంది? చెరలో ఉన్న వారిని విడిపించటం కోసం ఉంది. ఆయన రాజ్యం ఎవరికి ఉంది? ప్రభువు హితవత్సరము ప్రకటించే వారి కోసం ఉంది. అలాంటి పనులు చేసేవారు నిజమైన సువార్తను ప్రకటించారు. వేరొక క్రీస్తు, వేరొక ఆత్మ, వేరొక సువార్త. బేతేలు, గిల్గాలు, బెర్షెబా, వీటి గురించినటువంటి వివరణ రేపు చూద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. దేవుని రాజ్యం పట్ల మనకు కసి పెరుగునుగాక. దేవుని రాజ్యం పట్ల మనకు హృదయంలో మంట రగులునుగాక. దేవుని రాజ్యం పట్ల, మతం పట్ల కాదు, దేవుని రాజ్యం పట్ల మనం కసి కలిగి, దేవుని రాజ్యం పట్ల మనం రోషం కలిగి జీవించు వారం అవుదుముగాక. తలలు వంచి ఉంటే ప్రార్థించుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయటానికి వీలు లేదు. ఆ పునాది యేసు క్రీస్తే. ఎందుకు అనంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము ఆయనదే. అలాంటి ప్రభువును ప్రకటించటం మానేసి, అలాంటి సువార్తను ప్రకటించటం మానేసి, అలాంటి ఆత్మను పరిచయం చేయటం మానేసి, మతంలో గనక మనం మునిగిపోయి ఉంటే, నా తలనొప్పికి, కాళ్ళ నొప్పులకు, పిల్లలు పుట్టడానికి యేసుప్రభు అవసరం అని అనుకుంటే, కార్లు కొనుక్కోవటానికి, ఇళ్ళు కొనుక్కోవటానికి సరిపోయే దేవుడు అని అనుకుంటే, మనం ఎక్కడో పొరపాటు పడుతున్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, దేవుని వైపు చూసి మన హృదయాలను దేవుని రాజ్యమునకు అనుగుణంగా కట్టుకునే ప్రయత్నం చేద్దాం. కృపగలిగి